మన జీవితంలో బాధ లేకుండా ఎదిగిన మనిషి ఎవడూ లేడు. కానీ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, బాధ మనల్ని పాడు చేస్తుందా లేదా అదే బాధ మనల్ని బిల్డ్ చేస్తుందా అని. ఈరోజు నీ జీవితం ఎక్కడ ఉందో అది నీ టాలెంట్ వల్ల కాదు, నీ పరిస్థితుల వల్ల కాదు, నువ్వు నీ బాధని ఎలా వాడుకున్నావో దానివల్ల. మనమందరం కూడా ఒక టైం పీరియడ్లో పడతాం. ఆ పీరియడ్ ఎలా ఉంటుందంటే ఎవడో అర్థం చేసుకోలేంది. మనల్ని మనమే నమ్మలేని పరిస్థితి. ఏం చేసినా కలిసి రాని కాలం. అప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, నా లక్క పోలేదు, నా పరిస్థితి ఎలా ఉంది, నాకు అవకాశం రాలేదు. కానీ నిజం ఏంటంటే, పెయిన్ అనేది పనిష్మెంట్ కాదు, అది ప్రిపరేషన్. జీవితం మనల్ని విరగ్గొట్టడం కోసం కాదు, మనల్ని బలంగా తయారు చేయడం కోసం కొడుతుంది. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో నువ్వు ఎక్కువగా మారిన కాలం ఏది? సుఖంగా ఉన్న రోజుల్లోనా లేదా కష్టాల్లో ఉన్న రోజుల్లోనా? మనిషి కంఫర్ట్లో గ్రో అవ్వడు, ప్రెజర్లో గ్రో అవుతాడు. ఒక ఐరన్ పీస్ కూడా కత్తిగా మారాలంటే ఫైర్ అవసరం. కార్బన్ని వజ్రంగా మార్చేది ప్రెజర్, మనిషిని గొప్పగా మార్చేది బాధ. అంటే పెయిన్ అనేది సమస్య కాదు, అది ఒక రా మెటీరియల్. నువ్వు దాన్ని ఎలా మోల్డ్ చేస్తావో అదే నీ ఫ్యూచర్. ఇప్పటి నుంచి ఒక పని చెయ్యి. ఎవడైనా నిన్ను రిజెక్ట్ చేసాడా? కమ్యూనికేషన్స్ నేర్చుకో. డబ్బు లేక ఇబ్బంది పడ్డావా? మంచి స్కిల్స్ నేర్చుకో. ఎవడైనా నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసాడా? డిసిప్లిన్ పెంచుకో. జీవితం కొట్టిన ప్రతిసారి ఎందుకు నాకు అని అడగకూడదు, ఇది నాకు ఏం నేర్పించడానికి అని అడుగు. అప్పుడే నీ పెయిన్ పవర్గా మారుతుంది. ఒక రోజు వస్తుంది, నువ్వు ఏడ్చిన అదే కారణం రేపు నీ స్ట్రెంగ్త్ అవుతుంది. నువ్వు పడిన అదే అవమానం రేపు నీ కాన్ఫిడెన్స్ అవుతుంది. నువ్వు ఎదుర్కొన్న అదే స్ట్రగుల్స్ రేపు నీ ఐడెంటిటీ అవుతుంది. స్ట్రాంగ్ పీపుల్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ బిల్ట్ బై పెయిన్. కాబట్టి ఈ రోజు నుంచి బాధని దూరం పెట్టక దాన్ని ఉపయోగించు. ఎందుకంటే పెయిన్ తప్పించుకునే వాళ్ళు సర్వైవ్ అవుతారు, పెయిన్ని మార్చుకున్న వాళ్ళు సక్సీడ్ అవుతారు.